టిల్ట్ పాలసీలో 5 లక్షల కోట్ల స్కామ్ ఉందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో కేటీఆర్ పర్యటించారు. షాపూర్ లో హమాలీలతో మాట్లాడిన కేటీఆర్ కార్మికుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక భూములు తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శలు చేశారు కేటీఆర్. 5 లక్షల కోట్ల భూదోపిడీపై పోరాడతామన్నారు. దీని వెనకాల దాగి ఉన్నది 5 లక్షల కోట్ల కుంభకోణం. ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఈయన అవినీతి అనకుండా ఈయన అన్నదమ్ముళ్ళు, ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరూ కలిసి ఈ 9,300 ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి. దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు, ఒకరోజు వచ్చినారు పోయినారు, ఏం చేస్తారు, ఏం చేస్తామో చూపెడతాం. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం, ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం. కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం, హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం, అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా పారిశ్రామికవేత్తలకి, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈ హెచ్ఐఎల్టీపీ అనే అపసవ్య నిర్ణయం, ప్రజల సొమ్ము దోచే నిర్ణయం, దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి. ఎందుకంటే నడుస్తున్న పరిశ్రమను మూసేసి మీరు ఎక్కడికో పోవాలి అంటే అక్కడ అవసరాలు లేకుండా, అక్కడ కనీస పరిస్థితులు లేకుండా మీరెక్కడ పోతారు? మీరు కనుక ఇప్పుడు ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం, చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నాను. ప్రాంతంలో ఒక ఎకరం ధర ఎంత ఉంటుంది? ఇక్కడ ఒక గజం ధర ఎంత? ఎకరం వదిలేదు, గజం ధర ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు జీడిమెట్లలో గజం జాగా కొనాలంటే ఎంత అవుతుంది? లక్ష అనుకున్నాం. మీరు 2 లక్షలు లోపల సరే, లక్ష అనుకో. లక్ష అంటే ఎకరం ఎంత అవుతుంది? ఎకరం అంటే 4,850 గజాలు. అంటే ఎకరం ఎంత అవుతుంది అప్పుడు? 48.5 కోట్లు అంతేనా? సో ఒక ఎకరం దగ్గర 50 కోట్లు. ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత? గజానికి 12,000. అంటే నిజానికైతే మార్కెట్ ధర 1,00,000, గజానికి 12,000 రిజిస్ట్రేషన్ ధర. అంటే అక్కడనే 90,000 వ్యత్యాసం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుంది తెలుసా? ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమల భూములు, ఈ భూములు ఎందుకు ఇచ్చారు ప్రభుత్వం? ఎందుకు ఇచ్చారంటే మీలాంటి వాళ్ళకి అవకాశాలు, ఉద్యోగం కల్పించమని, పరిశ్రమ నడపమని. ఉద్యోగాలు రావాలా, ఉద్యోగాలతో పాటు ప్రభుత్వానికి కూడా ఎంతో కొంత ట్యాక్స్ రూపంలో డబ్బు రావాలని పంపించాం. ఈ 1000 ఎకరాలు ఒకనాడు, ఇప్పుడు కాదు, 50, 60, 70 ఏళ్ల కిందట చాలా తక్కువ ధరకి మార్కెట్లో ₹1,00,00,000 ఉంటే 10 లక్షలకి ఇచ్చారు పరిశ్రమలు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే 12,000 రిజిస్ట్రేషన్